శ్రీ గణేశాయ నమః. శివానంద లహరి 21వ శ్లోకం. ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయ స్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో. మనకి 20వ శ్లోకంలో శంకర భగవత్పాదులు ఏం చెప్పారు? భక్తుడిగా తన మనస్సుని శివుని అధ్యయనం చేయమన్నారు. అంటే శివుడి దగ్గర పెట్టేమన్నారు. ఎందుకు? ఈ మనస్సుని భక్తుడు తనమడ తను నియంత్రించుకోలేకపోతున్నాడు, కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అందుకని మహానుభావ, ఈ మనసుని నేను నియంత్రించలేను, ఇది పెద్ద కోతి లాంటిది, అందుకని నీ దగ్గర పెట్టుకుని దాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళి, ఆది భిక్షువు కాబట్టి భిక్షం ఎత్తుకుని నువ్వు నేను కూడా ఉపయోగపడదాం అని చెప్పేసి ప్రయోజనం ఇద్దరికి కూడా ఉంటుంది కదా అని అన్నాడు. అప్పుడు శివుడు ఏం చేశాడు? సరే ఒప్పుకుని ఈ మనస్సుని తీసుకున్నాడు. తీసుకుని దానికి మంచి కంట్రోల్లో పెట్టాడు, మంచి శిక్షణ ఇచ్చాడు. అంత శిక్షణ పొందినటువంటి ఆ మనస్సుని తిరిగి మళ్ళీ భక్తుడికి చూరే, నేను దీనికి మంచి ట్రైనింగ్ ఇచ్చాను, ఇప్పుడు చాలా చెప్పిన మాట వింటుంది ఇది, అందుకని నువ్వు నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ భక్తుడికి ఏమో శివుడు ఇచ్చాడు. ఇచ్చేస్తే చూశాడు శివుడు, ఎవరు? భక్తుడు. బాగుంది మనసు చక్కగాను, ఇప్పుడేమో ఆ చెడ్డ ఆలోచనలన్నీ పోయాయి, విశాలంగా ఉంది, శుభ్రంగా భగవద్భావనతో ఉంది, ఇదంతా కూడాను మంచి సన్మార్గంలో ఉంది ఇది. అందుకని ఇప్పుడు ఈ మనస్సులో, ఈ మనస్సు అనేటువంటి డేరాలో శివుణ్ణి కూర్చోబెడితే ఎలా ఉంటుంది? శివుణ్ణి, పార్వతిని, లేకపోతే శివశక్తి గణాలతో సహాగా కూర్చోబెడితే ఎంత బాగుంటుంది. అందుకని ఇది శివుడికి ఒక గృహంలో మనం చేసేద్దాం అని భక్తులు అనుకున్నట. ఆ భావన ఎలా చక్కగా అన్వయించారో ఆ డేరాకి, ఈ మనస్సుకి, అది ఈ శ్లోకంలో చక్కగా చెప్తున్నారన్నమాట. దీనిలో చూడండి, డేరా ఎలా ఉంటుంది? సాధారణంగాను అది పెద్ద టార్పాలిన్ క్లాత్ ఉంటుంది, మనందరికీ తెలుసు. డేరా మధ్యలో పెద్ద గట్టి స్తంభం పెడతారు, ఆ స్తంభం మీద దీని ముందు పెడతారు. పెట్టి దానికి తాళ్ళు మీద నుంచి తీసి కింద మేకులు కొట్టి ఆ తాళ్ళతోటేమో దాన్ని 3 వైపులా కడతారు. మామూలుగా టార్పాలిన్ క్లాత్ చూడడానికి ఎంత పెద్ద బాగుండదు కదా, అందుకని దానికి ఏం చేస్తారంటే పైన లోపల రంగురంగులుగా చిత్ర విచిత్రాలుగా ఆ బొమ్మలు వేస్తారన్నమాట. ఆ బొమ్మలు ఎలాంటివిట? పద్మాలు, ఆ పద్మాలు లక్ష్మీదేవి కూర్చున్నట్టుగాను, వివిధ దేవతామూర్తులు, ఈ విధంగా ఉండేటువంటి అన్ని రకాల చిత్రాలు కూడా లోపల బయట వేసి దాన్ని మహా ఆకర్షణీయంగా చేస్తారు. ఈ విధమైన డేరాలోను, ఈ విధమైనటువంటి మనస్సు అనేటువంటి డేరాలో ఆ శివుడు, శక్తి వాళ్ళ గణాలతో వచ్చి కూర్చుంటారు. ఇది ఈ భావన ఎంత చక్కగా అన్వయిస్తున్నారో చూడండి. ఇప్పుడు ఈ శ్లోకంలోను, ఇక్కడ ఈ శ్లోకంలో మహాశివుడిని 5 విశేషణాలతో సంబోధించారు. హే స్మరారే అంటే ఏంటి? కామమునకు శత్రువు అయినవాడా, భో స్వామిన్ సకల లోకాల్ని కూడా వశపరుచుకొనినవాడా, గణై సేవిత గణముల చేత ధ్యానింపబడు వాడా, అంటే శివగణాల చేత అనమాట, ప్రమథ గణాలు అంటారు కదా అవి. హే విభో సర్వవ్యాపకుడుగా, హే శివ అఖండ ఆనంద స్వరూపుణ, ఓ పరమేశ్వర అంటూ ఈ విధంగా శివుని ముందు సంబోధించారు. సంబోధించి ఏం చెప్తున్నారు ఇక్కడ? ధృతి స్తంభాధారాం. ఈ మనస్సులో ధైర్యం అనేటువంటిది ఒకటి ఉంది. ఏమిటో ధైర్యం? దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యం భక్తుడికి ఉందన్నమాట. ఆ ధృతి అంటే ఆ ధైర్యం అనేటువంటి ఆ గట్టి స్తంభంతో ఏమో ఆ మనస్సు అనేటువంటి డేరాని ముందు పెడతాడు. అంటే మనస్సు అని డేరాని ఈ ధైర్యం అనేటువంటి స్తంభం మీద ముందు దానికి ఒక సపోర్ట్ ఇచ్చారనమాట. దృఢ గుణ నిబద్ధం. గుణములు అంటే త్రిగుణములు అన్నమాట. మామూలుగా ఏం చేస్తారు? డైరెక్ట్ చెప్పుకున్నాం కదా, తాళ్ళు మీద నుంచి కట్టి కింద మేకులు కట్టి దాన్ని కడతారు. గుణ శబ్దానికి 2 అర్థాలు. గుణ అంటే తాళ్ళు అని ఒక అర్థం ఉంది, తాడు అని ఒకటి అర్థం ఉంది. గుణ అంటే త్రిగుణములు అని. డేరా పరంగా తీసుకుంటే తాళ్ళు అనమాట.
మరి ఇక్కడ తీసుకుంటే త్రిగుణములు, సత్వ రజస్తమో గుణములు అనేటువంటి దాంతో అక్కడ కట్టేస్తున్నారు. అప్పుడు ఎప్పుడైతే సత్వ రజస్తమో గుణాలను కట్టేశారో అవేమవుతుంది, మన ఇష్టం వచ్చినట్టే ప్రవర్తిస్తాయి, లేకపోతే వాటి ఇష్టం వచ్చినట్టు అవి ప్రవర్తిస్తాయి. అందుకని గుణాలను కూడా తను నియంత్రణలో పెట్టుకున్నారన్నమాట. సగమనం, మరి శివుడు పార్వతి వీళ్ళందరూ ఉండాలంటే వాళ్ళొక చోట ఉంటారా? వాళ్ళు మొత్తం అంతా తిరగాలి కదండి వాళ్ళు. అందుకని ఏం చేయించంటే ఈ గుడారం ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ తీసేయచ్చును, మళ్ళీ ఇంకో చోట పెట్టుకోవచ్చు అన్నమాట. అందుకని అది మొబైల్ టెంట్ అనమాట చెప్పాల్సి వచ్చినట్టుగా. అంటే మనస్పరంగా చూస్తే ఏంటన్నమాట, మనస్సు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళగలగల. ఇప్పుడు శివుడు సడన్గా వెళ్ళి వైకుంఠం వెళదాం అనుకుంటాం, వైకుంఠం వెళ్ళిపోవచ్చు. మణిద్వీపం వెళ్ళాలనుకోండి, మణిద్వీపం వెళ్ళిపోవచ్చు. ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళిపోవచ్చు. మనసు కూడా అంత వేగంగా పెడుతుంది కదా. అందుకని నా మనసు కూడా అంత వేగంగా ప్రయాణం చేస్తుంది కనుక నువ్వు ఎక్కడ కావాలంటే దాన్ని నువ్వు తీసుకుపోవచ్చును. విచిత్రం పద్మాఠ్యాం, ఈ చిత్త కుటీరం అంటే మనస్సు అనేటువంటి కుటీరం ఏదో గుడ్డతో చేసిన మామూలు డేరా అనుకుంటున్నావేమో, అదేం కాదు. అది రకరకాల నా మనోభావాలైన రంగులతోటి విచిత్రమైనటువంటి పూర్వజన్మ సుసంస్కారములు, మంచి సంస్కారాలన్న వాసనతో ఉంటుందట. అందుకని దానిలో ఎక్కడ మాలిన్యం అనేటువంటిది ఉండదు, శుభ్రంగా ఉంటుంది. శుచి శుభ్రత రెండు కూడా ఉంటాయన్నమాట. అంతేకాదు దాని మీద ఏమిటంటే పద్మాలు ఉంటుంది. ఆ పద్మాలు లక్ష్మీదేవి నివసిస్తే సంపదలతో ఇలా ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి ఎన్నెన్నో దేవతా చిత్రాలు అన్నీ ఉంటాయట. అంటే నా మనస్సు ఎప్పుడు కూడా అలాగా మంచి విషయాల మీదే మంచి భావాలతోటే ఉంటుంది. ఈ డేరా అంత విచిత్రంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, అటువంటి ఆ గృహంలో ఉండాలి అంటే ఎంత హాయిగా ఉంటుందో నిజంగాను. విచిత్రం పద్మాఢ్యాం అన్న దానిలో ఇంత అర్థం పెట్టారు ఆయన. ప్రతి దివస సన్మార్గ ఘటితం, ఆ డేరాలో కూర్చుని పిచ్చి పనులు చేయడం కాకుండా అక్కడ మహానుభావులందరూ వస్తారట. వచ్చి ఏం చేస్తారట, వేదాంత చర్చలు, బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించినటువంటి ప్రసంగ కార్యక్రమాలు, విశ్లేషణాత్మక ప్రవచనాలు, మంచి మంచి మాటలు, తర్కాలు, వాదాలు అంటే సంవాదాలు, ఇటువంటివన్నీ కూడా చేస్తూ మహానుభావులందరూ వచ్చి ఉండడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదనమాట ప్రతిది బస సన్మార్గ ఘటితాం. ఇప్పుడు ఇరుగ్గా ఉంటుందేమో ఇంతమంది వచ్చినట్లయితే కూర్చోడానికి, అదేం కాదు. విశాలమైనటువంటి మనసుట. ఆ విశాలమైన మనసులో ఎంతమంది అయినా వచ్చి కూర్చోవచ్చు కదా. అందుకని చెప్పేసి దీనిలో అటువంటి మనసులో ఆ కామహరుడు అయినటువంటి ఆ శివుడు వచ్చి వాళ్ళందరితో వచ్చి కూర్చుంటే నాకెంత బాగుంటుంది. అందుకని నా మనస్సు చాలా వాసయోగ్యంగా ఉంటుంది. ఆ మహానుభావ మచ్చేత స్ఫుటపటకుటీం ప్రాప్య శక్త్యా సహ జయ అన్నారన్నమాట. అంటే ఏంటన్నమాట, నువ్వు నీ శక్తితో అంటే పార్వతీదేవితో కూడా వచ్చి శివగణాలతో కూడా వచ్చి జయ ఇక్కడ ఉండు, నివాసం పొందు, ప్రాప్య పొందు, ఏది నా చిత్తం అనేటువంటి కుటీరాన్ని పొంది జయ దీనిలో నివసించవయ్యా, నువ్వు హాయిగా ఉంటుంది అది అని ఈ శ్లోకంలో చక్కగా ఏం చేస్తున్నారు, ఆ మనస్సుని తీసుకెళ్ళి శివుడి దగ్గర పడేస్తారు. అంటే శివుడినేమో మనసులో ఉండమంటున్నాడు ఇప్పుడు అదనమాట. అంత చక్కటి మాట చేశారనమాట. అందుకని నా ప్రార్థన మన్నించు అని భక్తుడు శివుడిని ఈ విధంగా ఈ శ్లోకంలో వేడుకుంటున్నాడు. తర్వాత 22వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఓం నమః శివాయ. సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. అయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.